నమస్తే ఫ్రెండ్స్, నేను మీ శ్రావణి. వెల్కమ్ బ్యాక్ టు శ్రావణీస్ కిచెన్. ఈరోజు మన కిచెన్లో కాలీఫ్లవర్ వేపుడిని చూపించబోతున్నానండి. ఇలా మనం చాలా రుచిగా సులువుగా ఈ కాలీఫ్లవర్ వేపుడిని చేసుకోవచ్చు. నిజానికి మనం ఎప్పుడు వేపుళ్ళు ఫ్రై చేసినా పప్పులోకి, పప్పుచారు, సాంబార్లోకి సైడ్ డిష్లా ప్రిపేర్ చేసుకుంటుంటాం. కానీ ఈ కాలీఫ్లవర్ వేపుడు ఎంత రుచిగా ఉంటుందంటే వట్టి వేడి వేడి అన్నంతో తిన్నా, కమ్మగా తిన్నా కొద్దీ తినాలనిపిస్తుంది. ప్రజెంట్ కాలీఫ్లవర్ సీజన్ కాబట్టి మిస్ అవ్వకుండా డెఫినెట్గా ట్రై చేయండి. ముందుగా కాలీఫ్లవర్ని తీసుకొని ముక్కలుగా కోసి తీసుకుందాం. ఇక్కడ మనం వేపుడు కోసం కట్ చేస్తున్నాం కాబట్టి మరీ చిన్నగా కాకుండా మరీ పెద్దగా కాకుండా కట్ చేయండి. అలాగే ఇక్కడ నేను గ్రామ్ వైజ్ 300 గ్రాముల వరకు కాలీఫ్లవర్ని కట్ చేసి తీసుకుంటున్నానండి. చూడండి, మనం ఈ సైజులో కట్ చేసి తీసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు వీటిని ఉడికించడానికి మరో పక్కన గిన్నెలోకి నీళ్ళని తీసుకొని బాగా వేడి చేయండి. ఇలా ఒక 2-3 గ్లాసుల నీళ్ళని తీసుకొని నీళ్లు ఎప్పుడైతే ఇలా వేడవడం స్టార్ట్ అవుతుందో అప్పుడు ఇందులోకి ఒక 1/2 టీ స్పూన్ ఉప్పుని, 1/2 టీ స్పూన్ పసుపుని తీసుకొని ఒకసారి కలిపి ఇందులోకి మనం కట్ చేసి పెట్టిన గోబీ ముక్కల్ని తీసుకొని బాగా కలపండి. ఇలా మనం గోబీ ముక్కల్ని తీసుకున్నాక ఉడకబెట్టాల్సిన అవసరం లేదండి. జస్ట్ ఉడకడం స్టార్ట్ అయితే సరిపోతుంది. ఒక 1-2 మినిట్స్ అయ్యేసరికి ఇలా ఉడకడం స్టార్ట్ అవుతుంది. ఇలా ఉడుకు పడుతుంది అనేటప్పుడే స్టవ్ ఆఫ్ చేసేసి వీటిని మనం ఇలా జాలిగంటెతో ఇంకొక గిన్నెలోకి తీసుకుందాం. మీరు కావాలంటే ఈ గిన్నె పైన ఇంకో ప్లేట్ని పెట్టి నీళ్ళన్ని వంపైనా తీసుకోవచ్చు. సో ఇలా నీళ్ళు లేకుండా గోబీ ముక్కల్ని ఒక ప్లేట్లోకి తీసుకొని రెడీగా పక్కన ఉంచండి. ఇప్పుడు ఒక కడాయిని కానీ లేదా ప్యాన్ని కానీ తీసుకొని ఇందులోకి ఒక 2-3 టేబుల్ స్పూన్ల నూనెని తీసుకోండి. ఇక్కడ మనం ఫ్రై చేస్తున్నాం కాబట్టి ఆయిల్ కాస్త ఎక్కువగానే పడుతుందండి. ఇప్పుడు ఇందులోకి ఇక్కడ నేను 1/2 టీ స్పూన్ చొప్పున పచ్చిశనగపప్పు, మినపప్పు, ఆవాలు, జీలకర్రను తీసుకుంటున్నాను. ఇలా తీసుకున్న ఈ పోపు దినుసులను దూరగా ఫ్రై చేసి ఇందులోనే పొడువుగా కట్ చేసిన 2-3 పచ్చిమిరపకాయ ముక్కల్ని అలాగే కొంచెం కరివేపాకును తీసుకుని ఫ్రై చేయండి. ఇప్పుడు ఇందులోకి సన్నగా కోసి పెట్టిన ఒక ఉల్లిపాయ ముక్కల్ని తీసుకుని ఫ్రై చేయండి. మనకు ఉల్లిపాయ ముక్కలు అనేవి కొంచెం గోల్డెన్ షేడ్ వచ్చేంత వరకు ఫ్రై చేయాలి. సో ఉల్లిపాయ ముక్కలు కూడా ఇలా బాగా వేగాక ఇందులోకి ఒక 1/2 టీ స్పూన్ పసుపుని అలాగే రుచికి సరిపడా ఉప్పుని తీసుకుని కలపండి. ఇలా బాగా కలిపాక ఇందులోకి మనం ఇందాక వేడినీళ్ళలో వేసి తీసుకున్న గోబీ ముక్కల్ని తీసుకొని ఒక 2 నిమిషాలు ఫ్రై చేయండి. మరీ ఎక్కువగా కలపకుండా ఇలా అంచుల చుట్టూ గరిటెను పోనిస్తూ ఒక 2 నిమిషాలు ఫ్రై చేయండి. ఇలా ఒక 2 నిమిషాలు ఫ్రై చేశాక ఇప్పుడు మంటను కొంచెం తక్కువగా పెట్టి కాలీఫ్లవర్ ముక్కలు కొంచెం మెత్తగా అయ్యేంత వరకు మధ్య మధ్యలో కలుపుతూ ఉడికించండి. ఒక పక్కన దీన్ని ఉడికిస్తూనే మరో పక్కన ఇంకొక గిన్నెలోకి 3-4 టేబుల్ స్పూన్ల వేరుశనగ గుళ్ళను తీసుకొని బాగా వేయించండి. ఇవి లోపలి వరకు బాగా వేగితేనే రుచి అనేది బాగా వస్తుంది కాబట్టి ఇలా కలుపుతూ ఒక 4-5 నిమిషాలు బాగా ఫ్రై చేయండి. ఇక్కడ నేను పల్లీలను వాడుతున్నాను కదా, మీకు పల్లీలు వద్దనుకుంటే నువ్వులనైనా లేదా ఎండు కొబ్బరినైనా తీసుకోవచ్చు. పల్లీలు ఇలా బాగా వేగాక ఒక గిన్నెలోకి తీసుకొని పక్కనుంచండి. ఇప్పుడు మళ్ళీ ఇదే ప్యాన్లోకి ఒక టేబుల్ స్పూన్ ధనియాలను, 1/2 టీ స్పూన్ జీలకర్రను తీసుకొని వీటిని కూడా 1-2 నిమిషాలు బాగా ఫ్రై చేయండి. ఇలా ఫ్రై చేసిన వీటిని పల్లీలోకి కాకుండా ఇంకొక గిన్నెలోకి కానీ లేదా డైరెక్ట్గా ఇలా మిక్సీ గిన్నెలోకైనా తీసుకోండి. సో ఇలా తీసుకొని ఇవి కొంచెం చల్లారాక ఇప్పుడు ఇందులోకి కొంచెం అంటే ఒక 2 రెబ్బలంతా చింతపండును తీసుకోండి. గింజలు, పొట్టు, నారల్ లాంటివి లేకుండా ఇలా చింతపండును తీసుకొని మెత్తగా గ్రైండ్ చేయండి. ఇలా వీటిని ముందుగా గ్రైండ్ చేశాక ఇప్పుడు ఇందులోకి 12 నుండి 15 వరకు వెల్లుల్లిపాయల్ని తీసుకోండి. ఇక్కడ నేను పొట్టుతో సహా తీసుకుంటున్నాను. మీరు కావాలంటే పొట్టు పొలిచేసైనా తీసుకోవచ్చు. అలాగే ఇందులోనే మనం ఫ్రై చేసి పెట్టిన పల్లీలను అలాగే టేస్ట్కి సరిపడా కారం తీసుకోండి. ఒక 2 టీ స్పూన్ల కారం తీసుకొని వీటిని మరీ మెత్తగా కాకుండా పల్లి పలుకులు తెలిసేలా కొంచెం బరకగా గ్రైండ్ చేసి తీసుకోండి. చూడండి, మనకు ఇలా పల్లి పలుకులు తెలిసేలా ఉంటే ఈ వేపుడిని తినేటప్పుడు చాలా మంచి రుచిగా అనిపిస్తుంది. సో ఇలా గ్రైండ్ చేసిన దీన్ని రెడీగా పక్క నుంచి కాలీఫ్లవర్ ఉడికిందో లేదో చూద్దాం. ఇలా మనం చిన్నగా గరిటెతో నొక్కి చూసామంటే కాలీఫ్లవర్ ఉడికిందో లేదో తెలిసిపోతుంది. ఇక్కడ మనకైతే బాగా ఉడికిపోయింది. ఇప్పుడు ఇందులోకి మనం గ్రైండ్ చేసి పెట్టిన కారపొడిని తీసుకొని కలుపుతూ మరొక 2 నిమిషాలు ఫ్రై చేయండి. మరీ ఎక్కువ టైం ఫ్రై చేయాల్సిన అవసరం ఉండదు. ఒక 2 నిమిషాలు ఫ్రై చేసామంటే మనకు ఈ వేపుడు తయారైపోయినట్లే. కాబట్టి కాలీఫ్లవర్ ఉడికిన తర్వాతే ఇలా పొడిని తీసుకొని ఒక 2 నిమిషాలు కలుపుతూ ఫ్రై చేయండి. చివరిలో కొంచెం కొత్తిమీర ఆకును తీసుకొని ఒకసారి కలిపి స్టవ్ ఆఫ్ చేసేయడమే.
అంతే, ఇలా మనం చాలా సింపుల్ స్టెప్‌తో కమ్మని కాలీఫ్లవర్ వేపుడుని చేసుకోవచ్చు. వేడి వేడి అన్నంలోకి తిన్నా, సైడ్ డిష్‌గా తీసుకున్నా రుచి అద్దిరిపోతుందండి. తప్పకుండా ట్రై చేయండి. మీ అందరికీ చాలా బాగా నచ్చుతుంది. అలాగే ట్రై చేశాక మీకెలా కుదిరిందో కింద కామెంట్‌లో నాతో షేర్ చేసుకోవడం మర్చిపోవద్దు. మరిన్ని సింపుల్ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం మన ఛానల్‌ని ఫాలో అవ్వండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.